పెరుగులేదానే? అబ్బా లేదండి, ఇంతకు ముందే అయిపోయింది. కిందనే కదా షాపు, కొంచెం అందుకోపోరాదు. నేను వెళ్ళాలా? నేను వద్దులేండి, అత్తయ్య వెళ్తుంది. అత్తయ్య, మీ అబ్బాయికి పెరుగు కావాలంట అత్తయ్య, కిందికి వెళ్ళి పెరుగు తీసుకురండి. అమ్మెందుకే? అమ్మ కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఏం కాదులేండి, ఏమన్నా 1 కిలోమీటర్ వెళ్ళాలా ఏంటి? ఇంటి కిందనే కదా. అబ్బా టీ పెట్టవా కొంచెం? టీనా? అత్తయ్య పాలు లేవత్తయ్య, కిందికి వెళ్ళి పాలు తీసుకురాపండి. అమ్మ ఇక్కడ కనబడట్లేదు. పప్పు అయిపోయిందండి, కింద షాప్కి వెళ్ళి తీసుకురమ్మన్నాను. ఏంటి అసలు నువ్వు? అమ్మకి షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయినా సరే ఊకే ఏదో ఒక పని చెప్పి కిందికి పంపిస్తున్నావు ఏంది? నువ్వు పని తప్పించుకోవడానికి మా అమ్మకి పని చెప్తున్నావా? అరే అలా మాట్లాడుతున్నారేంటండి? నేను అత్తయ్యకి పని చెప్పేది నేను పని నుండి తప్పించుకోవడానికి కాదు, అత్తయ్య కోసమే. ఏమంటున్నావు? అమ్మ కోసమా? నాకు అర్థం కాలే. అవునండి, పోయిన వారం అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా, అక్కడ డాక్టర్ గారు ఈమెకు షుగర్ కంట్రోల్ కావాలంటే వాకింగ్ చేయించండి అని చెప్పారు. నేను ఎంత చెప్పినా కూడా అత్తయ్య వాకింగ్కి వెళ్ళట్లేదు, ఎంతసేపు టీవీ చూసుకుంటూ ఉంటున్నారు కూర్చొని ఒక దగ్గరే. పాలు పెరగని కిందికి పంపించింది అనుకోండి, అది మళ్ళీ మీకోసం అనుకోండి, ఆనందంగా వెళ్ళి తీసుకొస్తుంది కదా, తీసుకొస్తుంది అటు వాకింగ్ అయిపోద్ది, అందుకన్నమాట. అబ్బో పెద్ద ప్లానే. సరే అత్తయ్య.